హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈరోజు మే మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయంలో అద్భుతంగా ఉంటుంది, అతి తొందరగా వారికి ఏం జరగబోతోంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, అలా చేస్తే మీకు ఇబ్బంది ఉండదు అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గ్రహస్థితిని చూసుకున్నట్లయితే మేషంలో రవి గురువు యొక్క కలయిక ఉంది. కాకపోతే గురువు మనకి మే 1వ తేదీ 2వ తేదీ నుంచి వృషభంలోకి మారిపోతున్నాడు. రవి 14వ తేదీ నుంచి శుక్రుడు అక్కడే ఉంటాడు. అదేవిధంగా కేతువు కన్యా రాశిలోకి మరియు శని కుంభరాశిలోకి మీనరాశిలోకి కుజ రాహు యొక్క సంచారం జరుగుతుంది. 11వ తేదీ నుంచి మీ యొక్క మేషరాశిలోకి సంచరిస్తారు. ఈ యొక్క గ్రహస్థితిలో అనుసరించి సింహరాశి వారికి ఎలా ఉంటుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నం సింహరాశి వారికి ఈ నెలలో మీ రాశి అధిపతి అయినటువంటి రవి కేంద్ర స్థానంలో, పాపగ్రహాలు దశమ కేంద్రంలో కనుక సంచరించేటప్పుడు ఉద్యోగాభివృద్ధి, కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మే 14, 15వ తేదీ నుంచి రవి మారుతాడు. 14వ తేదీ నుంచి అక్కడి నుంచి మీకు కొంచెం కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ యొక్క ఇబ్బంది నుంచి మీరు బయటపడగలుగుతారు. ధనస్థానంలో ఉండేటటువంటి గ్రహాలను గమనించినట్లయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే గణపతిని ఆరాధించండి. రావాల్సిన ధనం కొద్దిగా ఆగుతూ రావటం లాంటివి సూచిస్తున్నాయి. కాబట్టి గణపతిని ఆరాధించండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా కాస్త చూసి చేయాలి. ఈ మాసంలో మీకు ముందు భాగ్యంలో గురువు ఉన్నప్పుడు ఇన్వెస్టర్ విషయంలో మంచి ఫలితాలను ఇస్తాడు. కానీ ఇక్కడ దశమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. చతుర్థాధిపతి అయినటువంటి ప్రతిరోజు చతుర్థ భాగ్యాధిపతి మీకు కారకుడైనటువంటి కుజుడు రాహువుతో కనెక్ట్ అయి ఉంటాడు. ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ కాస్త జాగ్రత్త వహించాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు. అలాగే మరొక విషయం ఏమిటంటే దీంతోపాటు ఇక్కడ 7వ స్థానంలో శని యొక్క సంచారం అనేది కాస్త వివాహ నిర్ణయాలకు కానివ్వండి, పార్ట్నర్స్తో ఉండేటటువంటి స్ట్రెస్ కానివ్వండి, ఈ యొక్క విషయాల్లో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రధానంగా సింహలగ్నం వారికి కూడా మీరు సోషల్గా ఏదైతే ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారో కొన్నిసార్లు చిన్న విషయం మాట్లాడినా అది అద్భుతంగా ప్రజల్లోకి వెళుతుంది. ఒక్కోసారి మనం ఎంత గొప్ప విషయాలు మాట్లాడినా కూడా ముందుకు వెళ్ళదు. కానీ ఎప్పుడైతే మీకు ఈ దశమ స్థానంలో రాజ్యస్థానంలో రవి గురువుతో కలిసి ఉంటాడో రాజకీయ నాయకులు, సినిమా ఫీల్డ్ వారికి, అదేవిధంగా క్రియేటివ్గా చేసేవారికి ఇది గొప్ప యోగాన్ని ఇస్తుందని మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఈ మాసంలో ప్రధానంగా మీరు 11వ తేదీ వరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అందులో ప్రధానంగా మీరు బంధువర్గంలో వారికి ధనం ఇచ్చేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. సింహరాశి వారు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ద్వితీయ స్థానంలో కేతువు ఉండటం వలన కాస్త ఇబ్బందికర విషయాలు చూపిస్తున్నాయి. కాబట్టి బంధువర్గం వారితో, ఇంకా ముఖ్యంగా బంధుత్వాలు కలుపుకునే విషయంలో, వారితో ఏదైనా వ్యాపారం చేసేటటువంటి విషయంలో కావచ్చు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మే 11వ తేదీ వరకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరంగా కొంతవరకు మీరు ఏదైతే ప్రమోషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ప్రమోషన్ అనేటటువంటిది 11వ తేదీ తర్వాత నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఏదైనా మీరు వీలైతే మీరు గణపతి ఆలయాలకు వెళ్ళండి. దత్తాత్రేయుని యొక్క స్తోత్ర పఠనాన్ని ఎక్కువగా చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారైతే వారికి సంతాన యోగం కలుగుతుంది. గృహ వాహనానికి సంబంధించిన యోగాలు కలుగుతూ ఉంటాయి. వాహన యోగం ఉంది, కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి.
నాకు అధిపతి అయిన కుజువు రాహుతో కలిసి ఉన్నందున బయలుదేరే ముందు ఆంజనేయ స్వామిని కానీ దుర్గాదేవిని కానీ మనసులో తలుచుకొని బయలుదేరండి. అన్ని విధాలా ఈ సింహరాశి వారికి బాగుంటుంది. సింహరాశి వారికి ఫిబ్రవరి నుంచి మే వరకు ఏదైతే ఉందో వారికి శని రవి, శని కుజ, అదేవిధంగా కుజ రాహువు ఈ కాంబినేషన్లో వెళుతున్నాయి కాబట్టి మనం ఊహించినటువంటి మలుపులు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, గొడవలు ఎక్కువగా ఉంటాయి. చివరి వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ ప్లేసెస్లో కొంత జాగ్రత్త వహించాలి. శాంతి పూజలు చేయించుకోలేని వారు, ఆర్థిక స్తోమత బాగోలేని వారు సింపుల్గా గోశాలకు వెళ్ళి గోవుకి పిడికెడు బెల్లం, క్యారెట్స్ లేదా బీట్రూట్ లాంటివి గోవుకి తినిపించండి. ఇదే మిమ్మల్ని కాపాడుతుంది. లేదు అది కూడా తినిపించుకోలేని స్థితిలో ఉన్నాము అని అనుకోండి, ఇంట్లో కూర్చొని చక్కగా చండీ పారాయణం వినండి. స్తోమత ఉంటే 4 డబ్బులు ఉన్నాయనుకోండి, నేను చేసుకోగలను అనుకున్నప్పుడు చండీ పారాయణం చేయటం, చండీ హోమంలో పార్టిసిపేట్ చేయటం వంటివి చేయండి. దీని ద్వారా ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడబోతున్నారో ఆ అమ్మవారు మిమ్మల్ని ఆ ఇబ్బంది నుంచి ఖచ్చితంగా కాపాడుతుంది. అదేవిధంగా కాస్త కుజుడికి, శనికి దానాలు ఇవ్వండి. కుజ శని గ్రహాల ముందు దీపారాధన చేయండి. మీకు లగ్నం తెలిస్తే లగ్నం నుంచే మీ యొక్క గ్రహస్థితిని పరిశీలన చేసుకోవాలి, లేదంటే రాశి నుంచి పరిశీలన చేసుకోవాలి. మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అది భోగం కావచ్చు, రోగం కావచ్చు, నిస్సహాయ స్థితిలో ఉండడం కావచ్చు. ఏదైనా మీరు అనుభవిస్తున్నారు అంటే మీరు పూర్వజన్మలో చేసినటువంటి మంచి లేదా దుష్కర్మల యొక్క ప్రభావం. ఈ యొక్క జన్మలో మీకు అంతా బాగుండాలి అంటే పూర్వజన్మలో చేసిన పుణ్య కర్మ రావాలి. ఇబ్బంది పడుతున్నారు అంటే పాపకర్మ కనెక్ట్ అయిందని అర్థం. జాతక చక్రంలో ఉండే లగ్నం మరియు గ్రహాల స్థితిని బట్టి జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెబుతూ ఉంటుంది. మీరు జన్మించిన సమయం, తేదీ, నెల, సంవత్సరం, ప్రాంతం వీటన్నింటినీ తీసుకుని మీ లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుంది, కేవలం లగ్నాన్ని చూసి మనం చెప్పుకోవచ్చు. అతని యొక్క ధనస్థానాన్ని బట్టి ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి పూర్వజన్మలో ఉన్న పాపం తొలగిపోయి ఫైనాన్షియల్ గ్రోత్ తొలగిపోతుందని తెలుసుకోవచ్చు. మనకి ఈ కలియుగంలో ధనం లేకపోయినా కేవలం సింహరాశి వారు అమ్మవారి నామస్మరణ ద్వారా మనం ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. శ్రీమాత్రే నమః అని మంత్రం పఠించుకుంటూ మీ పనులు చేసుకోండి. సింహరాశి వారు ధనం కోసం, ఉద్యోగం కోసం లేదా వ్యాపారం అభివృద్ధి కావడం లేదు, అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది. మీరు ఫిక్స్ అవ్వాలి, ఇది చేస్తున్నాను, నన్ను అమ్మవారు రక్షిస్తుంది అని నమ్మకంతో అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సింహరాశి వారికి గోచారం, జాతకం కలిసినప్పుడు మనకి మంచి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. గోచారం అనుకూలంగా లేనప్పుడు, మన జాతకం అనుకూలంగా లేనప్పుడు మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి సింహరాశి వారు మే నెలలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఫ్రెండ్స్, చూశారు కదా సింహరాశి వారికి మే మాసం మొత్తం ఏ విధంగా ఉండబోతుంది, మంచి రోజులు ఏ తేదీ వరకు ఉండబోతున్నాయి, ఏ తేదీ నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఏ దేవతారాధన చేస్తే మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.